కోడిగుడ్డు చామదుంపలు పులుసు అయితే చేసుకుందాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసి బాణీలోని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి దోరగా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని, కరివేపాకును కూడా వేసి మరొకసారి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పక్కనుంచుకున్నటువంటి చామదుంపల ముక్కలు వేసి కాస్త మగ్గించుకోవాలి. ఇటు సైడ్ మిక్సీ జార్లోని 2 ఇంచుల కొబ్బరి ముక్కని, 1 ఇంచు అల్లం ముక్కని, 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బల్ని, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు చింతపండు గుజ్జును కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత కోడిగుడ్డును కూడా యాడ్ చేసి తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ని కూడా వేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడిని కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కను కూడా వేసి మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం చింతపండు పులుసు వేసాం కాబట్టి ఇక్కడ వాటర్ వేసుకొని బాగా అయితే ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత కాస్త ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇక కొత్తిమీర వేసి దించుకుంటే ఇంక అంతే అండి. ఎంత సింపుల్ అండ్ టేస్టీ చామదుంప కోడిగుడ్డు పులుసు రెడీ.